చనిపోవాలని డిసైడ్ అయ్యాం. ఫుల్ తాగేసి పొద్దున్నుంచి రాత్రి దాకా తాగి లారీ కింద పడిపోయి చనిపోవాలని హైవేకి కూడా వెళ్ళిపోయినమాట. బండి ఎక్కడో పెట్టి హైవేకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ దూకేటప్పటికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తాగినంత దిగిపోయింది అనమాట. భయానికి, మరణ భయం. అలాగా కాలేదు, నా వల్ల కాలేదు. కానీ నాకేంటంటే ఈ దినేష్ చచ్చిపోవాలి, ఒక నూతన దినేష్, ఒక నూతన జన్మ కావాలి, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. ఈ సమాజంలో అది కుదరదు, ఎలాగా అన్నప్పుడు ఒక్క ఆలోచన, ఒక్క మాట నాలో స్ట్రైక్ ఏంటంటే, ఎక్కడో విన్న సువార్త, యేసు ప్రభువుని నమ్ముకుంటే నూతన జన్మ వస్తుంది. ఆ ఒక్క మాట అర్ధరాత్రి నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది. తాగి పడుకోనున్నా అప్పుడు. ఎందుకంటే ఏడ్చి 3 రోజులు తిండి లేకుండా తాగి ఏడ్చి ఒకటే ఏంటి, నాకు ఈ బతుకొద్దు. అప్పుడు నాకు మనసులో ఒకటి స్ట్రైక్ అయిందంటే, యేసు ప్రభువులో నూతన జన్మ.